श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमात्रे नमः। श्रीमते हयग्रीवाय नमः। कयेलहरीं असकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ రోజుతో మనకి సౌందర్య లహరి పూర్తవుతున్నది. ఈరోజు 100వ శ్లోకం. దీంట్లో అమ్మవారికి నీరాజనం సమర్పిస్తున్నాము. కాబట్టి ఈ శ్లోకం తర్వాతని మళ్ళీ కొత్త ఛానల్లోనే విష్ణు సహస్రనామ స్తోత్రం భాష్యం అంటే శ్లోకానికి కానీ లేకపోతే శ్లోకంలో ఉండే నామాలకు కానీ భాష్యం చెప్దామని కుతూహలంతో ఉన్నాము. కాబట్టి ఈ ఛానల్ అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కిందని కామెంట్ చేస్తూ ఉండండి. జై శ్రీమన్నారాయణ. శ్లోకంలోపటికి వెళ్దాం. ఈ శ్లోకంలో చెప్పాం కదా, ఈ అమ్మవారికి కూడా ఈ సౌందర్యహరిని ఆదిశంకరాచార్యులు గారు అంకితం ఇస్తున్నారు. దాని గురించినే ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రోపలజలవైరర్ఘ్యరచనా స్వకీయైరంభోభిः సలిలనిధి సౌహిత్యకరణం త్వరీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. ప్రదీపజ్వాలాభిः దివసకర నీరాజన విధి సుధాసూతేః చంద్రోపలజలలవైః అర్ఘ్యరచనా సుధాసూతేశ్చంద్రోపలజలలవైః అర్ఘ్యరచనా స్వకీయైః అంభోభిः సలిలనిధి సౌహిత్యకరణం త్వరీయాభిः వాగ్భిः తవ జనని వాచాం స్తుతిః ఇయం. వాచాం జనని వాక్కులకు తల్లి, పలుకుల తల్లి పార్వతి యథా ఏ విధముగా స్వకీయైః తనకు సంబంధించినవే అయిన ప్రదీపజ్వాలాభిః చేతి దివిటీల యొక్క జ్వాలలచే దివసకర సూర్యునికి నీరాజన విధి కర్పూర హారతిని ఇచ్చుట ఎట్టిదో యథా ఏ ప్రకారముగా స్వకీయైః తనకు సంబంధించినవే అయిన చంద్ర ఉపల చంద్రకాంత శిలల వండి స్రవించే జలలవైః జల బిందువుల చేత సుధాసూతే చంద్రుడికి అర్ఘ్యరచన అర్ఘ్యమును సమర్పించుట ఎట్టిదో యథా ఏ ప్రకారముగా స్వకీయైః తనకు సంబంధించినవే అయిన అంభోభిః ఉదకముల చేత సలిలనిధి సముద్రునికి సౌహిత్యకరణం తృప్తి కోసము తర్పణము చేయడం ఎట్టిదో తథా ఆ విధముగానే త్వదీయాభిః నీ వల్లనే ఉత్పన్నములైన వాగ్భిః వాక్కుల చేత తవ నీకు ఇయం ఈ స్తుతిః స్తోత్రమును సమర్పించుట అటువంటిది. సౌందర్యలహరి స్తోత్రాన్ని ముగిస్తూ శంకరులు ఈ గ్రంథాన్ని శ్రీదేవికి అంకితం చేస్తున్నారు. సవినయముగా గ్రంథాన్ని శ్లోకంతో ముగించారు. దేవి తనకిచ్చిన వాక్ సంపదతోనే తాను ఈ దేవీ స్తోత్రాన్ని వ్రాయగలిగానని ఈ స్తోత్రాన్ని అమ్మకే అంకితం చేశారు. సకల వాక్ప్రపంచమునకు తల్లివైన ఓ జగన్మాత, తన సంబంధము వల్లనే జ్వలించే చేతి దివిటీ జ్వాలలతో సూర్యుడికి కర్పూరహారతిని ఇచ్చినట్లుగా తన సంబంధము వల్లనే స్రవించే చంద్రకాంతపు శిలల నుండి స్రవించే జలబిందువులతో చంద్రుడికి అర్ఘ్యము సమర్పించినట్లుగా తనకు సంబంధించినవే అయినా సముద్రోదకముతో సముద్రుడికి తృప్తి కలిగించడానికై తర్పణము చేసినట్లుగా నీవు ఇచ్చని నీ స్వరూపములైన వాక్కులతోనే ఈ స్తోత్రము నీకు నా చేత చేయబడుతోంది. దేవి పరాశక్తి అని, ఆమెను స్తుతించే శక్తి ఎవ్వరికీ లేదని చెప్పి తాను అహంకారమును విడిచి ఈ స్తోత్ర రచనకు కారణము శ్రీదేవి కరుణ అని చెప్పి
శంకర భగవత్పాదులు ఈ స్తోత్రమును ముగించారు. నేను కూడా ఈ స్తోత్రం అమ్మ దయ ఉండబట్టే చెప్పగలిగానని మరీ కూడా చెబుతూ స్వస్తి ప్రజాభ్య లాస్ట్లో సంక్షిప్త శ్లోకాలు అని చెప్పేసి ఉన్నాయి. ఆ శ్లోకాలు మామూలుగానే చెప్పుకున్నాం. సమానీతః పద్భ్యాం మణిముకురతామంబరమణిః భయాదంతర్బద్ధస్థిమితకిరణశ్రేణిమసృణः దధాతి తద్వక్త్రం ప్రతిఫలితమస్రాంతవికచం నిరాతంకం చంద్రాన్నిజహృదయ పంకేరుహమివ. ప్రక్రిస్త శ్లోకాలవి అంటారు. ఈ శ్లోకంలో అరాళకేశేషు అనే 93వ శ్లోకం తర్వాత ఈ శ్లోకం అనేది ప్రచారంలో ఉంది. ఈ శ్లోకంలో శ్రీదేవి అమ్మ తాలూకా ముఖ ప్రతిబింబ మహిమను గురించి స్తుతించడం అనేది జరిగింది. అలాగనే రెండవ ప్రక్షిప్త శ్లోకం సముద్భూతస్థూలస్తనభరమురశ్చారుహసితం కటాక్షే కందర్పః కుసుమిత కదంబద్యుతివపుః హరస్య త్వద్భ్రాంతిం మనస జనయామాస మదనో భవత్యా ఏ భక్తాః పరిణతిరమీషామియముమే. ఈ శ్లోకము గిరాం ఆహుర్దేవీం అనే 97వ శ్లోకం తర్వాత ప్రచారంలో ఉంది. దీని తాలూకా భావం ఏమిటంటే, ఉపాసించినటువంటి మన్మధుడు సారూప్యమైన ఫలాన్ని పొంది ఉన్నతములైన స్థనముల బరువును భరించుతున్న నీ ఉరస్థలమును, సుందరమైన నీ చిరునవ్వును, కడిమి పువ్వుల కెంపుచాయగల శరీరాన్ని, కడగంటి చూపులేందు అనురాగాన్ని వహించి పరమశివుని మనస్సులోనే తాను ఈ రూపముతో నీవు అనే భ్రాంతిని కలిగిస్తున్నాడు. ఉమాదేవి, నీ భక్తులకు పరిణామం ఇటువంటిదే అవుతుంది. నీ భక్తులందరూ సారూప్య రూపమైన ఫలము కలుగుతుంది అని భావం. అమ్మను ఉపాసించేవారు ఆమె దయవల్ల దేవి రూపాన్నే పొందుతారని ఈ శ్లోకంలో భావంగా చెప్పారు. మూడో ప్రక్షిప్త శ్లోకం ఏంటంటే, నిధే నిత్యస్మేరే నిరవధి గుణే నీతి నిపుణే నిరాధార జ్ఞానే నిరాఘాత జ్ఞానే నియమపరచిత్తైక నిలయే నియత్యా నిర్ముక్తే నిఖిల నిగమాంతస్తుతి స్తుతపదే చినరాతంకే నిత్యే నిగమయమదీయాం స్తుతిమిమాం. నిధే అంటే ఈ శ్లోకంలో వచ్చే భావాలు, నామాలు లలితా సహస్రనామాల్లో చాలా ఉన్నాయి చూడండి. గుణనిధయే, జ్ఞానదాయ, జ్ఞాన విగ్రహాయ, సర్వవేదాంత సంవేద్యాయ, కళానిధ్యై, చారుహాసాయ, దరహసోజ్వలాయ, నిత్యాయ, సర్వోపనిషదుద్ధుక్ష్టే, మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసాయై వంటి నామాల భావాలే ఈ శ్లోకంలో దేవి సంబోధనలో ఉన్నాయి. సౌందర్యలహరి లలితా సహస్రనామాల సారాంశమే. అమ్మా జగన్మాత, సద్గుణములకు నిధి, ఎల్లప్పుడూ చిరునవ్వు గలదాన, అనంత కళ్యాణ గుణసంపన్న, నీతి నైపుణ్యము గలదాన, అప్రతిహతమైన జ్ఞాన సంపురాల, నియమపరులైన ఉపాసకుల చిత్తములో నివసించే తల్లి, ప్రకృతి బంధములు అనే నియమాల నుండి విముక్తమైన దాన, సమస్త వేదాల శిరస్సులైన ఉపనిషత్తులచే స్తుతింపబడిన పారపద్మాలు కలదానా, ఏ ఆటంకములు లేనిదానా, ఈ స్తోత్రమును నీయందు చేర్చుకో, ఈ స్తోత్రాన్ని నీయందు సమన్వయించుకో, దీన్ని వేదతుల్యంగా చెయ్యి. ఇది స్తోత్రకర్త చేసిన దేవి ప్రార్థన. అంటే ఆది శంకరాచార్యులు గారు మనకి శ్లోకంలో అమ్మవారికి గురించి చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లాస్ట్ శ్లోకం కొంచెం పెద్దదిగా అయింది, అన్యథా భావించవలదు, క్షమించండి. స్వస్తి.